మహాబలిపురంలో తీర ప్రాంతమైన షో టెంపుల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయడం మాత్రము మర్చిపోకండి. అలాగే వీడియో మొత్తం చూడండి, మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మహాబలిపురము తమిళనాడు రాష్ట్రంలో కంచి జిల్లాలోని ఒక గ్రామము. కంచి పట్టణానికి 66 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. రాష్ట్ర రాజధాని చెన్నైకి 70 కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ అనేది ఉన్నదన్నమాట. మహాబలిపురము తమిళ భాషలో మామూలపురం అని పిలుస్తారు. బలి చక్రవర్తి పాలించడం వలన మహాబలిపురం అని పేరు వచ్చింది. రాక్షసుడు అయిన మహాబలిని శ్రీ మహావిష్ణువు సంహరించడం వలన ఈ పేరు వచ్చింది అని భావిస్తున్నారు. పల్లవ రాజు కాలంలో 700 నుండి 728 నాటి వల్ల పల్లవ రాజు నరసింహ రెండవ రాజు షోర్ శివాలయాన్ని నిర్మించారు అన్ని ఆధారాలు ఉన్నాయి. పల్లవ రాజు మొదటి నరసింహ వర్ణన్ ఏకశిలా రాజులో 5 రథాలు నిర్మించారు. దీంట్లో ఈ శివాలయంలో మహాబలిపురం అంటే మనకు గుర్తుకు వచ్చేది వెంటనే ఆ తీర ప్రాంతంలో వెలిసిన షో టెంపుల్. ఈ ఆలయం నుంచి పర్యాటకులు సందర్శించడం మొదలగున్నది. భారతీయులు పురాతన కాలం కల్పించి శిల్ప సౌందర్యాన్ని తనలో ఇముడ్చుకున్న అనేకమైన దేవుళ్ళు దేవతలు విగ్రహాలతో పాటు నృత్య విగ్రహాలు కూడా ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. మహాబలిపురం బంగాళాఖాత తీరంలో యునెస్కో గుర్తింపు కూడా పొందింది. ఈ దేవాలయము ఈ షో టెంపుల్ 7వ శతాబ్దంలో 2వ నరసింహవర్మతో నిర్మించబడింది. మొదట నరసింహవర్మ కొండల్ని తవ్వించి గుహలు నిర్మించి మొదటి నరసింహ రకరకాలుగా మార్చాడనమాట. ఒకదాని మీద ఒకటి విగ్రహాలు నిర్మించారు. ఈ ఆలయంతో పాటు 7 పడస్కోప్ అని కూడా పిలుస్తారు. ఈ ఆలయంలో పాటు సముద్రంలో 6 శివాలయాలు మునిగిపోయాయి. ఇదొక్కటే ఉందన్నమాట. దీనికోసం చాలా శాస్త్రవేత్తలు వెతుకుతున్నారు ఎక్కడ ఏంటిది ఎలా అయిందనేది. ఈ ఆలయంలో తూర్పు ముఖంలో ఉన్న ప్రధాన దేవాలయంలో ధారలింగము, శివలింగం వెనుకనే శివపార్వతుల విగ్రహాల మధ్యన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహము గోడలపై చెక్కబడి ఉంటుంది. ధారలింగము 16 ముఖాలు కలిగి ఉంటుంది. ఈ శివలింగం పై భాగంలో దెబ్బతిన్నా కూడా ఇప్పటికీ మెరిసిపోతూనే ఉంటుంది. వెనుక వైపు గుడిలో ప్రశాంతంగా పడుకొని విష్ణుమూర్తి విగ్రహము ఉంది. ఈ ఆలయం చుట్టూ శిల్పాలు ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. ఈ ఆలయం చుట్టూ సముద్రం ఉంటుంది. సముద్రం మధ్యలో చివరికి ఈ ఆలయం అనేది ఉందన్నమాట. ఈ ఆలయానికి చుట్టూ మనకు నంది విగ్రహాలు అయితే ఉన్నాయి. అసలు చూడండి ఎంత నంది విగ్రహాలు అయితే చాలా నంది విగ్రహాలు ఉన్నాయి. మేమైతే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేసాము. మాకైతే చాలా నచ్చింది. ఆనాటి కాలము టెంపుల్ ఇంకా చెక్కు చెదరకుండా ఉంది అంటే అస్సలు నమ్మలేకపోతున్నామండి. ఇక్కడ ఎన్ని విగ్రహాలు అంటే ఎన్ని వింతైన విగ్రహాలు, చాలా రకాలైన విగ్రహాలు ఉన్నాయి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఈ టెంపుల్కి మనం ఎప్పుడు వెళ్ళాలంటే అక్టోబర్ నుంచి మార్చి నెలలోనే వెళ్ళాలి. వెళ్తే అక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది, చల్లగా ఉంటుంది. ఎందుకంటే సముద్రానికి ఆనుకొని ఉంటుంది కాబట్టి మార్నింగ్ నుంచి ఈవినింగ్ లోపు వెళ్ళాలి. టికెట్ మనకు ఫర్ హెడ్కి 50 రూపీస్ అనేది ఉంటుంది. చూడండి ఇక్కడ టెంపుల్ అయితే ఎంత చక్కగా ఉంది. అసలు ఇప్పుడే నిర్మించినట్టు ఉంటుంది అన్నమాట. ఈ టెంపుల్ మహాబలిపురంలో ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. నేను అన్ని టెంపుల్స్ ఇంకొక నెక్స్ట్ వీడియోలు అనేది పెడుతూ ఉంటాను అన్నమాట.
ఫస్ట్ టైం ఎవరు చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అనేది పెడుతుంటాను. చూడండి ఇక్కడ విగ్రహాలు ఎంత బాగున్నాయి అంటే 700 శతాబ్దాల నాటి విగ్రహాలు కూడా చెక్కు చెదరకుండా ఎంత చక్కగా ఉన్నాయి అంటే అంత చక్కగా ఉన్నాయి. ఇక్కడ మనకు గైడ్స్ కూడా ఉన్నారన్నమాట. ఇంకా మా పిల్లలు అయితే ఫొటోస్ దిగుతున్నారు, గైడ్స్ ఉన్నారు. ఈ విగ్రహాల గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఏ లాంగ్వేజ్లో అంటే ఆ లాంగ్వేజ్లో. ఇక్కడ గోపురం అయితే నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. 2 గోపురాలు ఉన్నాయి, చూడండి ఎంత చక్కగా ఉన్నాయో, చాలా బాగున్నాయి కదా. ఇప్పుడు ఇదొకటి అన్నమాట, ఇదొక మండపం అన్నమాట. ఈ మండపంలో వాటర్ అనేది ఇప్పుడు కొంచెం ఉన్నాయి కదా, ఈ పై వరకు మొత్తము వాటర్ వస్తే సముద్రము పొంగుతుంది, సముద్రంకి ముప్పు వస్తుంది, సునామీ వస్తుంది అనేది సూచిస్తుందంట శాస్త్రజ్ఞులు చెప్పారు. ఇంకా చూడండి ఎంత అంటే ఎంత బాగుంది. ఆ మండపం నుంచి మహాబలిపురం సముద్రం పొంగుతుందా లేదా అనేది కనుక్కుంటున్నారు.